ఊరంతా ఒకదారి, వర్మ కట్టది ఒకదారి. సారీ, ఉలిపిరి కట్టది ఒకదారి అనాలేమో. లేకుంటే ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ని నిందించడంలో అర్థం లేదనడం ఏంటి? కొంపదీసి విడ్ ప్రోకో ఏదైనా ఆశిస్తున్నాడా? సడన్ గా ఇంత ప్రోగా కామెంట్ చేయడం ఏంటి? అసలేంటి వర్మత్వం? లెట్స్ వాచ్. వర్మ సార్ నమస్తే. నేను మీ రాముయిజం ఫాలో అయ్యేవాడిని. కానీ సార్, ఏంటి సార్ మీ పైత్యం? సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్కి సంబంధం లేదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? బాధ్యత ఉండక్కర్లేదా? ఇది సోషల్ మీడియాలో వర్మ ఎక్స్పోస్ట్ పై వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేకత. ఆ మాటకొస్తే అల్లు అర్జునే స్వయంగా దిగివచ్చి ఆ ప్రాణానికి 25 లక్షల ఖరీదు కట్టారంటే ఎక్కడో ఒక చోట ఆయన తప్పు తెలుసుకోబట్టే కదా. తాను రావడం వల్లే ఇలా జరిగిందని అల్లు అర్జున్ అంతలా ఫీల్ అవడం వల్లే కదా ఆ మాత్రం నష్టపరిహారమైన ప్రకటించారు. ఇవేవి మీ పోస్టుకు పట్టవా వర్మ సార్? అయినా చేతిలో సెల్ ఫోన్ ఉంది, దాంట్లో ఎక్స్ అకౌంట్ ఉంది అంటూ టపటపలాడిస్తే సరిపోతుందా సార్ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే మీరు సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్, మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మీరు సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ యూనో జస్ట్ ఫ్రమ్ మై సైడ్, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we have given rupees 25 lakhs to support them. That me future secure చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, అకామిడేటివ్గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. And కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత I would like to personally meet them. ఇదే విషయం మీద పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూడా కీలకమైన కామెంట్లు చేశాడు. 3 ఏళ్లు కాదు 6 ఏళ్లు కష్టపడ్డా ఒక ప్రాణం పోయలేనని తన పశ్చాత్తాపం ప్రకటించారు. ఇలా ఈ దుర్ఘటనతో అంతో ఇంతో సంబంధమున్న వాళ్ళు తమ కండోలెన్స్ సబ్మిట్ చేస్తుంటే మీరేంటి సార్ రాంగ్ రూట్లో వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కొందరు. నేను 3 days నుంచి హ్యాపీగా లేను, బికాజ్ డైరెక్టర్ అనేవాడు సిస్టమ్ ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలం అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బన్నీ గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. ఇంతకీ వర్మ తన పోస్ట్ ద్వారా చేసిన కామెంట్ల సారాంశం ఏంటంటే ఇలాంటివెన్నో తొక్కిసలాటలు జరుగుతాయని, ఎందరో మరణిస్తుంటారని, అలాంటి తొక్కిసలాటకు కారణమైన వారి మీద కేసులు పెట్టి నిందిస్తే ఎలా అంటారు రాము సార్. మరి ఎవరిని నిందించాలి అంటే ఆన్సర్ ఉండదు. ఇది ఇలా ఉంచండి. ఆయన చేసిన మరో రాంగ్ కామెంట్ ఏంటంటే ఇలా జరిగింది కదా అని బెనిఫిట్ షోలను నిషేధించడం కరెక్ట్ కాదంటున్నారాయన. ఎందుకు ఉపమానాలను సైతం జోడించారి ఐస్ క్రీమ్ డైరెక్టర్. యాక్సిడెంట్ జరిగింది కదా అని రోడ్ల మీదకు వాహనాలు రాకూడదంటే ఎలా అంటూ యాడింగ్స్ డ్రాప్ చేస్తున్నారు వింత జీవి ఆర్జీవి. మరి పోలీసులు పెట్టిన కేసులన్నీ ఊరకే ఉబసుపోక పెట్టినవంటారా రామూజీ? మీరు ఉదహరించిన యాక్సిడెంట్ల విషయానికి వస్తే మరి ప్రమాదానికి కారకులైన వాహనాలపైన, డ్రైవర్ పైన కేసు పెట్టకూడదంటారా? మీరేమంటున్నారు అసలు అర్థం కావడం లేదని వాపోవడం పోలీసుల వంతవుతుంది. మీరు కూడా బాలీవుడ్లోనే ఉంటారు. రంగీలా, సత్య, సర్కార్ రేంజ్ మూవీస్ డైరెక్ట్ చేసిన అనుభవజ్ఞులు. అక్కడ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు, హిట్ అండ్ రన్ కేసుల వ్యవహారం మీకు తెలిసే ఉంటుంది. మరి ఆ కేసులను కూడా మాఫీ చేయించలేకపోయారా అంటూ కౌంటర్లిస్తున్నారు ఈ పోస్ట్ చూసిన వారు. ఏది ఏమైనా ఈ వర్మ పిచ్చి, పైత్యం, పరాకష్టకు చేరిందని తిడుతున్నారు ఒక్కొక్కరు. ఒకవేళ వర్మ స్పందించాల్సి ఉంటే తన వంతుగా ఆ బాధిత కుటుంబానికి ఏదైనా సాయం చేస్తానని ప్రకటించాలి. కానీ ఇలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాంటి కామెంట్లు చేయడమేంటి? మీరిలాంటి తొక్కిసలాట మరణాలను జనరలైజ్ చేస్తూ పోవడం వల్ల మరిన్ని దుర్ఘటనలు నమోదైతే పరిస్థితి ఏంటి? వీటికి ఎవరు బాధ్యులు అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతుంది. మరి చూడాలి వర్మ సార్ ఇకనైనా